ధనురాశి వారు ఈ వారం ప్రారంభం చేసే కొన్ని కార్యక్రమాలను విజయవంతంగా సకాలంలో పూర్తి చేస్తారు. సన్నిహితులు స్నేహితులతో ముఖ్య విషయాల గురించి చర్చిస్తారని చెప్పవచ్చు. ముఖ్యంగా ధనురాశి నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ ప్రయత్నం చేస్తారో అటువంటి వారి కోరిక నెరవేరే అవకాశం ఉంది. పలుకుబడి కూడా ఈ రాశి వారికి బాగా పెరుగుతుంది. స్థిరాస్తి వ్యవహారంలో నెలకొన్న వివాదాలన్నీ కూడా సర్దుబాటు అవుతాయి. భూములు కొనాలి, వాహనాలు కొనాలి అని అనుకుంటున్నారో అటువంటి వారి కోరిక ఒక కొలిక్క వస్తుంది. తీర్థయాత్రలు చేయాలి అన్న కోరిక కూడా తీరే అవకాశం ఉంది. ఆర్థిక పరంగా చూస్తే రావాల్సిన డబ్బు అప్రయత్నంగా చేతికందే అవకాశం ఉంది. కాబట్టి దీర్ఘకాలిక రుణ బాధల నుంచి కూడా విముక్తి లభిస్తుంది. రావాల్సిన డబ్బు చేతికి అందడం వల్ల సంతోషంగా గడుపుతారు. స్థిరాస్తి కొనుగోలు చేద్దాం అని చెప్పి అనుకుంటున్నారో అటువంటి వారు స్థిరాస్తి కొనుగోలుకు సంబంధించి ఒక అంగీకారానికి రావడం అంటే అగ్రిమెంట్స్ చేసుకోవడం అంటే అది కూడా జరిగే అవకాశం ఉంది. కాబట్టి ధనురాశి వారు ప్రయత్నించడం మంచిది. కాకపోతే ఒక చిన్న సూచన ఏంటంటే ఈ వారం కొద్దిగా పెద్ద మొత్తంలో రావాల్సిన డబ్బు చేతికందే అవకాశం ఉంది. అదేవిధంగా మనం చేసే వృత్తి వ్యాపారాల వల్ల కూడా పెద్ద మొత్తంలో డబ్బు కాస్త చేతికందడం కనిపిస్తుంది. కాకపోతే అత్యాశకు వెళ్ళి డబ్బును పెట్టుబడి పెట్టరాదు. పెద్ద మొత్తంలో డబ్బు చేతికి వస్తే రకరకాల ఆలోచనలు వెళ్తాయండి. కాబట్టి ఈ విషయంలో ఎంత జాగ్రత్త వహిస్తే అంత మంచిది. అత్యాశకు వెళ్ళి డబ్బు ఇన్వెస్ట్మెంట్ చేస్తే మొదటికే మోసం వచ్చే అవకాశం ఉంది. అంటే వీరి యొక్క పెట్టుబడి అయితే పెట్టారో అది కూడా కోల్పోయే ప్రమాదం ఉంది. కాబట్టి జాగ్రత్త పడటం మంచిది. కుటుంబ పరంగా చూస్తే బంధువులు వీరి మీద ఉంచిన బాధ్యతలను సకాలంలో పూర్తి చేస్తారు. భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరుగుతుంది. వీరి పట్ల కుటుంబ సభ్యులు కూడా కాస్త సానుకూల వైఖరిని చూపుతారు. దీనివల్ల వీరు కాస్త సంతోషంగా గడుపుతారు. ఆరోగ్య విషయానికి వస్తే చిన్న చిన్న అనారోగ్య సమస్యలు అప్పుడప్పుడు ఈ వారం తలెత్తిన వెంటనే ఉపశమనం కూడా లభిస్తుంది. వ్యాపారస్తుల విషయానికి వస్తే కోరుకున్న లాభాలు దక్కడం వల్ల సంతోషంగా గడుపుతారు. పెట్టుబడులకు ఎటువంటి లోటు ఉండదు. అలాగే భాగస్వాములతో వివాదాలు ఏమైనా ఉంటే అవి కూడా తిరుతాయి. ఎవరైతే బ్యాంకు లోన్స్ కోసం వ్యాపారస్తులు అప్లై చేశారో అటువంటి వారికి బ్యాంకు లోన్స్ కూడా మంజూరయ్యే అవకాశం అధికంగా ఉంది. ఉద్యోగస్తులకేమో ఉద్యోగ జీవితం పట్ల కొత్త ఆశలు చిగురిస్తాయి. ఉద్యోగ మార్పు గురించి అయితే ఈ రాశి ఉద్యోగస్తులు కొంతకాలంగా తీవ్రంగా ప్రయత్నం చేశారో అవన్నీ కూడా ఈ వారం కొలిక్కి వస్తాయి అని చెప్పవచ్చు. రాజకీయవేత్తలు కళారంగం వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. ముఖ్యంగా విదేశీ పర్యటన చేసేవారు వాయిదా వేసుకోవడం కానీ లేదా కాస్త జాగ్రత్తగా విదేశీ ప్రయాణాలు చేయడం కానీ మంచిది. మహిళల విషయానికి వస్తే ఈ వారం ధనురాశి మహిళలకు మానసిక ప్రశాంత పుష్కలంగా లభిస్తుంది. దీనివల్ల వీరు కాస్త ప్రశాంతంగా గడుపుతారని చెప్పవచ్చు. పరిహార విషయానికి వస్తే సూర్యారాధన అనునిత్యం చేయడం ఈ రాశి వారికి ఈ వారం అంతా కూడా చాలా మంచిది.